Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే ఇప్పుడు మన తెలంగాణలో గ్రూప్ 3 ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరి కోసం ఇంగ్లీష్లో మీకు బెస్ట్ మార్క్స్ రావాలని చెప్పే ఉద్దేశంతో నేను ఎగ్జామ్కు ముందు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఓకేనా మీకు వొకాబులరీ అంటే సినోనిమ్స్ యాంటోనిమ్స్ కొన్ని మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కొన్ని మనకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కొన్ని మనకు గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ కొన్ని ప్రిపోజిషన్స్ బేస్ చేసుకొని అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏవేవైతే క్వశ్చన్స్ అడగబోతున్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఎవరెవరికైతే గ్రూప్ 3 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి ఓకేనా. 1 మినిట్ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి రైట్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చేశాను ఒకటి ఆల్రెడీ ఓకేనా. గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ క్వశ్చన్ ట్యాగ్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ ఆర్టికల్స్ మీద నేను క్వశ్చన్ చేశాను, ఆ వీడియో కూడా చూడండి ఓకేనా. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి స్టూడెంట్స్, మీకు అంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన గ్రూప్ 4 ఎగ్జామ్ అప్పుడు నేను ఏవేవైతే యూట్యూబ్లో క్లాసెస్ ఇలాగే చెప్పానో నా క్లాసెస్ విని ఒక్కొక్క స్టూడెంట్స్కి చూడండి ఒక్కొక్క స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 35 అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు చూడండి ఇక్కడ 38 వచ్చాయని కామెంట్ పెట్టారు అప్పుడు మనం చేసిన వీడియోస్కి. నెక్స్ట్ 39 మార్క్స్ నిన్న ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, సార్ నేను గ్రూప్ 4 వీడియోలు మీ వీడియోలు చూసి ఇంగ్లీష్లో 40కి 39 మార్క్స్ స్కోర్ చేశాను సార్, 40కి 38 మార్క్స్ స్కోర్ చేశాను సార్ అని చెప్పారు. చాలామందికి 35 అబవ్ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మీకు కూడా ఇంగ్లీష్లో గ్రూప్ 3లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే సో వీడియోని కంపల్సరీ ఫుల్గా చూడండి రైట్. మీకు ఫుల్ కోర్స్ కూడా నేను ఓకేనా ఫుల్ కోర్స్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా పెట్టాను. మీకు ఓన్లీ చూడండి ఇక్కడ గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం అయితే నేను 8 days వ్యాలిడిటీ పెట్టాను, మొన్ననే పెట్టాను, అందుకే 8 days వ్యాలిడిటీ పెట్టాను. మీరు కనుక ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకొని వెళ్దాము అనుకున్న వాళ్ళు మీకు ఓన్లీ 8 days వ్యాలిడిటీకి నేను 49 రూపీస్ కోర్సు పెట్టానండి ఓకేనా. 49 రూపీస్కే 8 days వ్యాలిడిటీ మీకు కంప్లీట్ గ్రూప్ 3 ఇంగ్లీష్ టాపిక్స్ ఉంటాయి. అంటే మీరు అన్ని టాపిక్స్ చదవకండి, నేను ఆల్రెడీ చేశాను ఒక వీడియో ఏ టాపిక్స్ మెయిన్ టాపిక్స్ మనం గ్రూప్ 3 కోసం చదువుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేశాను ఆల్రెడీ యూట్యూబ్లో, ఆ వీడియో చూడండి ఓకేనా. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రైట్. మన ఈ కోర్సులో మీకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేయండి, అప్పుడు మీకు ఈ కోర్సెస్ కనిపిస్తాయి రైట్. కనిపించినప్పుడు ఫస్ట్ మీకు అక్కడ మీకు నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుందండి, క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియోస్లో ఉంటుంది, నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. మీకు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ చదువుకుంటూ వెళ్ళిపోండి అంతే, ఎగ్జామ్ ముందర చూసుకుంటే చాలు. మీకు గ్రూప్ 3 కూడా కావాలి యూజ్ అవ్వాలనుకుంటే మీకు ఇది గ్రూప్ 3 ఎగ్జామ్ వరకు ఉంటుంది వ్యాలిడిటీ. ఇది మీకు 99 రూపీస్కే, ఇంకా 30 days వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాను. 99 రూపీస్కే మీకు ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్ 3 రెండింటి యూజ్ అయ్యేలా ఉంటుంది. ఓన్లీ గ్రూప్ 3 కావాలి సార్ నాకు అనుకుంటే 49 రూపీస్ పెట్టి తీసుకోండి, లేకపోతే మీరు 99 రూపీస్ పెట్టి ఇది తీసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి 9985317597. యాప్ ఇన్స్టాల్ కాకపోయినా పేమెంట్ కాకపోయినా ఈ నెంబర్ కూడా డైల్ చేయండి రైట్. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, మీకు యూట్యూబ్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంగ్లీష్ బై సందీప్ సార్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు కొన్ని క్వశ్చన్స్ అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాం ఓకేనా. మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా రైట్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను, మీకు వొకాబులరీ గ్రామర్ని రెండు కవర్ అయ్యే విధంగా ఓకేనా. మనకి గ్రూప్ 3లో ఏం చేస్తారంటే వాడు వొకాబులరీ క్వశ్చన్స్ ఇస్తాడు, గ్రామర్ క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీ ముందు తీసుకొచ్చాను, జాగ్రత్తగా చూసుకున్నాను. చూడండి ఇక్కడ ఇడియమ్స్ మనకేం చెప్పండి, ఇవి ఇడియమ్స్ చూడండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నా కాబట్టి చూసుకోండి క్లియర్గా. ఇడియమ్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఇడియం ఏముంది, హోల్డ్ వాటర్. చూడండి హోల్డ్ వాటర్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటిదంటే సో దాంట్లో హోల్డ్ వాటర్ ఓకేనా, ఇట్ ఈస్ హోల్డింగ్ వాటర్ అంటాం కదా. సో హోల్డ్ వాటర్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే అది లాజికల్గా ఉందా లేదా అని. అంటే హోల్డ్ వాటర్ అంటే వాటర్ని కలిగి ఉండడం, అంటే అది లాజిక్ని కలిగి ఉండడం అని మీనింగ్ అనమాట రైట్. కాబట్టి హోల్డ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే సీమ్ లాజికల్. హోల్డ్ వాటర్ని ఏమంటాం చెప్పండి మనము, సీమ్ లాజికల్ అంటే అది లాజికల్గా రేషనల్గా రీజనబుల్గా అనిపిస్తుంది, దాన్ని హోల్డ్ వాటర్ అంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ సెకండ్ వన్, కాక్ అండ్ బుల్ స్టోరీ. చెప్పండి కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే నమ్మలేని స్టోరీ అనమాట. కాక్ అండ్ బుల్ అంటే కాకికి ఒక బుల్కు మధ్యలో స్టోరీ ఉంటుంది అది ఓకేనా. సో అది కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే అసలు నమ్మలేని విధంగా ఉంటుంది. కాబట్టి కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే ఏం చెప్పండి, అన్బిలీవబుల్ స్టోరీ, నమ్మలేని స్టోరీ అనమాట అది ఓకేనా, గుర్తుపెట్టుకోండి రైట్. తర్వాత చూడండి ఇక్కడ థర్డ్ వన్ ఏంటి, టు టేక్ ఫ్రెంచ్ లీవ్. ఫ్రెంచ్ లీవ్ అంటే ఏంటి, ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వచ్చింది ఫ్రెంచ్ లీవ్. ఫ్రెంచ్ లీవ్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఫ్రెంచ్లో లీవ్ ఎలా తీసుకుంటారంటే ఇంటిమేట్ చేయకుండా లీవ్ తీసుకుంటారు, అంటే చెప్పకుండా లీవ్ తీసుకుంటారు. కాబట్టి ఫ్రెంచ్ లీవ్ తీసుకోవడం అంటే మీనింగ్ ఏంటంటే
లీవ్ వితౌట్ ఇంటిమేషన్, ఇంటిమేట్ చేయకుండా లీవ్ తీసుకోవడం. కాబట్టి సో ఫ్రెంచ్ లీవ్ అంటే ఏం చెప్పండి, లీవ్ వితౌట్ ఇంటిమేషన్ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి దీనికి ఇది ఆన్సర్ అవుతుంది. లాస్ట్ వన్ చూడండి, ఇట్ ఏ స్టోన్స్ త్రో. ఇట్ ఏ స్టోన్స్ త్రో అంటే చాలా మీనింగ్ ఏంటంటే వెరీ నియర్. ఇట్ ఏ స్టోన్స్ త్రో అంటే మీనింగ్ ఏం చెప్పండి, చాలా దగ్గరగా ఉంటే దాన్ని ఏమంటామంటే ఇట్ ఏ స్టోన్స్ త్రో అంటూ ఉంటాం. ఓకేనా, మనం క్వశ్చన్ వైజ్ కాకుండా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఇడియమ్స్ కాబట్టి ప్రతి ఒక్క ఇడియం మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినా. మీరు అన్నిటిని రాసుకోండి, ఒక చిన్న రఫ్ పెట్టుకొని రాసుకోండి అది, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అర్థమైంది కదా ఇది, రైట్. ఇట్లా మనకు ఆన్సర్ ఏం అవసరం లేదు, రైట్. ఇక మనం చూసుకుంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, హోల్డ్ వాటర్ అంటే మనకు అక్కడ సేమ్ లాజికల్గా ఫస్ట్ వన్ ఏంటిది, బి ఉండాలి. ఫస్ట్ వన్ బి ఉండాలి కాబట్టి సో ఇక్కడ మనకు ఒకటే ఆప్షన్ ఉంది, ఫస్ట్ వన్ బి, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అన్ని మనకు సెట్ అవుతుంటాయి, రైట్. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇడియమ్స్. చూడండి ఇక్కడ ఇడియమ్స్ అంటే ఎక్కువ ఇడియమ్స్ కవర్ కావడం కోసం నేను ఈ మోడల్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను అనమాట. అది ఒక్కొక్క ఇడియం చెప్పకుండా ఒకటేసారి కవర్ అయితే ఇక్కడ చాలా ఇడియమ్స్ అందుకని, రైట్. చూడండి ఇక్కడ స్నేక్ ఇన్ ద గ్రాస్. స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే గడ్డిలో పాము. మనకు గడ్డి పచ్చగా ఉంటుంది, పాము కూడా పచ్చగానే ఉంటుంది. కాబట్టి గడ్డిలో పాము వెళ్తే మనకు కనిపిస్తుందా, కనిపించదు. కాబట్టి స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే మీనింగ్ ఏంటంటే వాడు కనపడని శత్రువు అనమాట, హిడెన్ ఎనిమీ అంటూ ఉంటాం. ఓకేనా, హిడెన్ ఎనిమీ అంటూ ఉంటాం. కాబట్టి స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే కనబడని శత్రువు వాడు, హిడెన్ ఎనిమీ దాగి ఉన్న శత్రువు అనమాట, హిడెన్ ఎనిమీ అంటాం, రైట్. నెక్స్ట్ వన్ టేక్ ఆఫ్టర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అంటాం కదా. షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అంటే ఆమె మదర్ లాగానే కనిపించడం, దాన్ని ఏమంటామంటే టు రిజంబుల్. రిజంబుల్ అంటే లుక్ లైక్ అని, రిజంబుల్ అంటే మీనింగ్ ఏంటి, లుక్ లైక్ అని. కాబట్టి టేక్ ఆఫ్టర్ అంటే మీనింగ్ ఏంటంటే సో సేమ్ అలాగే కనిపించడం. ఓకేనా, టు రిజంబుల్ అంటాం. నెక్స్ట్ స్పిల్ ద బీన్స్. చూడండి ఇక్కడ స్పిల్ ద బీన్స్ అంటే ఇంకో వీడియం రాస్తా చూడండి నాన్న. స్పిల్ ద బీన్స్ అంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. చూడండి ఇక్కడ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. చూడండి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పిల్ ద బీన్స్ అన్నా లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్న మీనింగ్ ఏంటంటే సీక్రెట్ బయటికి చెప్పడం, అనుకోకుండా కేర్లెస్గా సీక్రెట్ బయటికి చెప్తే దాన్ని ఏమంటామంటే స్పిల్ ద బీన్స్ లేకపోతే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటాం. ఓకేనా, ఈ రెండు ఇడియమ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ మనకు. ఓకేనా, స్పిల్ ద బీన్స్ అన్నా లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్న మీనింగ్ ఏంటంటే ఒక సీక్రెట్ని బయటికి చెప్పడం, అనుకోకుండా యాక్సిడెంటల్గా బయటికి చెప్పడం అంటూ ఉంటాం. కాబట్టి అది మనకు ఇడియం నాన్న. సో మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే టు రివీల్ సీక్రెట్, రివీల్ అంటే చెప్పడం బయటికి, రైట్. లాస్ట్ వన్ చూడండి ఇక్కడ ఫోర్త్ వన్, దీనికి ఏముంది, బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంఫెట్. చాలా ఇంపార్టెంట్ ఇడియం ఇది. బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంఫెట్ అంటే బ్లో అంటే ఊదడం, బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంఫెట్ అంటే మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అంటూ ఉంటాం. అంటే వాడి గొప్పలు వాడే చెప్పుకోవడం. ఓకేనా, గొప్పలు చెప్పుకోవడం అంటూ ఉంటాం. కాబట్టి బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంఫెట్ అంటే మన యొక్క గొప్పల్ని వాడే పొగుడుకోవడం అనమాట, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి దీన్ని ఏమంటామంటే టు ప్రైజ్ వన్స్ అకాంప్లిష్మెంట్స్. చెప్పండి, అకాంప్లిష్మెంట్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, అకాంప్లిష్మెంట్ అంటే అచీవ్మెంట్. అకాంప్లిష్మెంట్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, అచీవ్మెంట్ అంటూ ఉంటాం. అకాంప్లిష్మెంట్ అంటే అచీవ్మెంట్ నాన్న, రైట్. కాబట్టి ఇవి మనకు ఇడియమ్స్ అండి. కాబట్టి స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే 1D ఉండాలి కదా, 1D ఉండాలి కాబట్టి చూడండి 1D ఉంది, ఇక్కడ కూడా 1D ఉంది. ఈ ఆప్షన్స్ పోయినాయి మనకు. మరి 2 ఏముండాలి, 2 ఏముండాలి, C ఉండాలి కదా. ఇక్కడ 2 ఏముంది మనకు, C ఉంది. ఇక్కడ కూడా 2Cనే ఉంది. 3 ఏముండాలి మనకు, స్పిల్ ద బీన్స్ అంటే సీక్రెట్ చెప్పడం కదా, 3A ఉండాలి. ఇక్కడ 3A ఉంది కాబట్టి సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా క్వశ్చన్స్ ఈ మోడల్ ఏం రావు, కానీ ఎక్కువ కవర్ అవ్వడం కోసం ఈ మోడల్ చెప్తున్నా మీకు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఈ మీకు సినోనిమ్స్ నాన్న. చూడండి ఇక్కడ ఈ మీకు సినోనిమ్స్ ఇచ్చాను, ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంటుంది, కరెక్షన్ ఉంది, చేసుకోండి. రైట్, సినోనిమ్స్ చూడండి, మ్యాచ్ చేయడం, సినోనిమ్స్ మ్యాచ్ చేయడం, ఎక్కువ వర్డ్స్ కవర్ కావడం కోసం ఈ మోడల్ తెచ్చాను. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏముంది, అడోర్న్. చెప్పండి నాన్న, అడోర్న్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా. చూడండి ఇక్కడ అడోర్న్ అంటే సో మీనింగ్ ఏంటంటే ఏదన్నా ఒక దాన్ని డెకరేట్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, అంటే మేకింగ్ సంథింగ్ అట్రాక్టివ్, ఒకదాన్ని బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా తయారు చేస్తే దాన్ని ఏమంటామంటే అడోర్న్ అంటూ ఉంటాం. ఏమంటుందని చెప్పండి, అడోర్న్ అంటూ ఉంటాం. కాబట్టి సో దీని మీనింగ్ ఏమొస్తుందంటే డెకరేట్ చేయడం. దీన్ని మనం ఆర్నేట్ ఏమంటాం చెప్పండి, దీన్ని ఆర్నేట్ అంటూ ఉంటాం. కాబట్టి అడోర్న్ అంటే డెకరేట్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ మైజర్. మైజర్ అంటే ఓర్నా పిసినారి. చాస్తా చూడండి ఇక్కడ వర్డ్స్ మీకు. చూడండి ఇక్కడ మైజర్. ఓకేనా, సో మైజర్ అన్నా, ఓకే, నిగ్గర్డ్ అన్నా, ఓకేనా, ఫ్రూగల్ అన్నా. ఓకేనా, మైజర్ అన్నా, నిగ్గర్డ్ అన్నా, ఫ్రూగల్ అన్నా, పార్సిమోనియస్. చూడండి ఇక్కడ పార్సిమోనియస్ అంటే పర్సు బయటికి తీయని వాడు, చాలా పిసినారి అని. పార్సిమోనియస్ అంటే పర్సు,
పర్సు బయటికి తీయని వాడిని ఏమంటాం చెప్పండి, పిసినారు అంటాం కదా. సో వాడే మనకు మైజర్, ఏమంటాం చెప్పండి వాడిని, మైజర్ అంటూ ఉంటాం. ఓకేనా. సో వీళ్ళు మనకు మైజర్ పీపుల్ లాగా అసలు పైసలు అనేవి ఖర్చు పెట్టారు అనమాట. ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి, ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ నాన్న, రైట్. కాబట్టి మైజర్ అంటే ఏంటి నాన్న, పార్సిమోనియస్. ఇంట్రోవర్ట్ ఓర్ నాన్న, ఇంట్రోవర్ట్ అంటే తక్కువ మాట్లాడేవాడు. ఓకేనా. చూడండి ఇక మీకు వర్డ్స్ రాస్తాను. మనకు ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు, తక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్ పీపుల్. ఓకేనా, సైలెంట్ పీపుల్ అంటూ ఉంటాం, రైట్. వీళ్ళని ఇంకేమంటామంటే టాసిటర్న్, ఏమంటాం చెప్పండి వీళ్ళని, టాసిటర్న్ అంటూ ఉంటాం. సైలెంట్ పీపుల్ అన్నా, టాసిటర్న్ అన్నా, ఓకేనా. సో రిజర్వ్డ్ అన్నా సేమ్ మీనింగ్. ఓకేనా, వీళ్ళందరూ మనకు సైలెంట్గా ఉండే వాళ్ళు. దీనికి ఆపోజిట్ ఎవరు ఉంటారు చెప్పండి, ఎక్స్ట్రోవర్ట్ అని ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ అంటే బయటికి మాట్లాడే వాళ్ళు. చూడండి, ఇంట్రో అంటే లోపలికి, ఎక్స్ అంటే బయటికి కదా. కాబట్టి ఇంట్రోవర్ట్ అంటే లోపలనే ఉంచుకుంటారు ఏం ఫీలింగ్స్ ఉన్నా. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఎక్స్ట్రో బయట, ఎక్స్ అంటే బయట, ఇన్ అంటే లోపలే కదా. కాబట్టి బయటికి చెప్పేవాళ్ళు. సో వీళ్ళని ఏమంటామంటే టాకెటివ్. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఒకటి చెప్పండి, టాకెటివ్ అనమాట, మాట్లాడే వాళ్ళు అంటూ ఉంటాం. వీళ్ళని ఇంకేమంటామంటే లొక్వాషియస్, ఏమంటాం చెప్పండి వీళ్ళని. సో లొక్వాషియస్ అని కూడా అంటాం. ఓకేనా. కాబట్టి వీళ్ళు, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ సో ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్గా ఉండేవాడు కదా, కాబట్టి మనకు ఆప్షన్ బి అనమాట, రైట్. నెక్స్ట్ మండేన్. చూడండి ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఏముంది, మండేన్. చూడండి అన్న. సో మనకు మండేన్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుందో తెలుసా. సో మండేన్ అంటే మనకు బోరింగ్, ఏమంటాం చెప్పండి దాన్ని, బోరింగ్ అంటూ ఉంటాం. దీన్ని మనము డల్ అంటూ ఉంటాం. మండేన్ అన్నా, బోరింగ్ అన్నా, డల్ అన్నా. నెక్స్ట్ రాస్తా చూడండి ఇక్కడ మీకు హమ్డ్రమ్. చూడండి అన్న, హమ్డ్రమ్ అన్న మీనింగ్ ఏంటంటే బోరింగ్ అంటూ ఉంటాం. దీన్ని మనం ఇంకేమంటామంటే మోనోటోనస్, ఏమంటాం చెప్పండి దీన్ని, మోనోటోనస్. ఓకే, మోనోటోనస్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చో తెలుసా. మోనో అంటే ఏంటి నాన్న, సింగిల్. టోన్ అంటే వాయిస్. ఇప్పుడు ఎప్పుడైనా సరే సింగిల్ వాయిసే ఉందనుకోండి, అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది. ఒక సాంగ్ మొత్తం సింగిల్ వాయిస్ ఉంటే బోరింగ్ అనిపిస్తుంది కదా మనకు. కాబట్టి మోనోటోనస్ అంటే బోరింగ్ అని. ఓకేనా, మోనోటోనస్ అంటే బోరింగ్. నెక్స్ట్ టీడీఎస్. చూడండి, టీడీఎస్ అన్న మీనింగ్ ఏం చెప్పండి, బోరింగ్. ఇవన్నీ మనకు బోరింగ్ అనే దానికి సంబంధించిన, అంతే అంత ఎగ్జైటింగ్ ఉండదు, బోరింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా, డల్గా ఉంటుంది అనమాట, రైట్. కాబట్టి మండేన్ అంటే బోరింగ్ అనమాట. సో ఏ అర్థమైంది కదా. ఈ మనకు వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. మరి ఇప్పుడు 1 ఏ ఉండాలి, అక్కడ డి ఉండాలి నాన్న. 1 డి ఉండాలి కాబట్టి ఒకటే ఆప్షన్ ఉంది. ఓకే, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, 1D. వర్డ్స్ అన్నీ రాసుకోండి, వర్డ్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకోండి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ, మ్యాచ్ ద ఫాలోయింగ్ యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అట. యాంటోనిమ్ అంటే ఏంటిది, సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఓకేనా, తెలుసు కదా. సినానిమ్స్ అంటే ఏంటి చెప్పండి, సేమ్ మీనింగ్స్, పర్యాయ పదాలు, నానార్థాలు అంటాం కదా, అవి మనకు సినానిమ్స్ అండి. మరి యాంటోనిమ్స్ అంటే ఏంటివండి, యాంటోనిమ్స్ అంటే మనకి ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్. యాంటోనిమ్స్ అంటే ఏంటి చెప్పండి, ఆపోజిట్ వర్డ్స్ అంటూ ఉంటాం, రైట్. మరి ఇప్పుడు వర్డ్స్ చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏముంది నాన్న, నోవేస్. చూడండి ఇక్కడ నోవేస్. మరి ఇప్పుడు నోవేస్ అంటే ఏంటి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నోవేస్ అంటే మీనింగ్ ఏంటంటే న్యూ పీపుల్ అని. నోవేస్ పీపుల్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, న్యూ పీపుల్ అంటూ ఉంటాం. సో న్యూ పీపుల్ అంటే వాళ్ళు ఎక్స్పర్టా, ఇన్ఎక్స్పర్టా, ఇన్ఎక్స్పర్ట్. ఓకేనా. వీళ్ళని ఇంకేమంటామంటే మనము నైవ్, ఏమంటాం చెప్పండి వీళ్ళని, నైవ్. అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు అనమాట, అంత ఎక్స్పర్ట్ కాదు వీళ్ళు. సో వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే అన్స్కిల్ఫుల్, ఏమంటాం చెప్పండి వీళ్ళని, అన్స్కిల్ఫుల్ అని కూడా అంటాం. ఓకేనా, కొత్తగా వచ్చిన వాళ్ళు అనమాట. ఓకే, కాబట్టి అంత స్కిల్ ఉండదు కదా, ఉండదు. మరే ఇక్కడ వీళ్ళకేమో స్కిల్ ఉండదు, ఇన్ఎక్స్పర్ట్. వాళ్ళకి ఆపోజిట్ ఏమవుతుంది, ఎక్స్పర్ట్. కాబట్టి ఆపోజిట్ వర్డ్ ఎక్స్పర్ట్, రైట్. నెక్స్ట్ ఫర్టైల్ అంటే ఏంటిదైనా, సారవంతమైనది. ఫర్టైల్ ల్యాండ్స్ అంటాం కదా, సారవంతమైనవి అంటాం. దానికి ఆపోజిట్ ఏంటి, బ్యారెన్ ల్యాండ్స్. బ్యారెన్ అంటే బీడు భూములు కదా, అలా, రైట్. మరి ఇప్పుడు బ్యారెన్ ఏం లేదు ఇక్కడ, కానీ ఇక్కడ చూస్తే సో ఫర్టైల్ అంటేనేమో సారవంతమైన, అంటే ప్రొడక్టివా, అన్ప్రొడక్టివా, ప్రొడక్టివ్. చాలా దిగుబడి వస్తుంది కదా వాటి నుంచి, ప్రొడక్టివ్ అంటాం. మరి ఫర్టైల్కి ఆపోజిట్ మనం అన్ప్రొడక్టివ్ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ పయస్. చూడండి ఇక్కడ పయస్ అంటే ఏంటంటే దేవునికి సంబంధించిన వాళ్ళు, అంటే వాళ్ళు చాలా దేవుని బాగా వర్షిప్ చేస్తూ ఉంటారు అనమాట, డీసెంట్గా ఉంటారు చాలా, రైట్. పయస్ అంటే పైన
పై ఉంది కదా, ఇక్కడ పైన ఎవరు ఉంటారు? దేవుడు కదా. కాబట్టి పయస్ అంటే మీనింగ్ ఏంటంటే గాడ్లీ, అంటే దేవునిలో ఏమంటారు, దేవుని వర్షిప్లో మయమైపోయి ఉంటారు. కాబట్టి సో వాళ్ళని పయస్ అంటే మీనింగ్ ఏంటంటే గాడ్లీ. పయస్ ఉమెన్ అంటాం కదా, గాడ్లీ ఉమెన్ అని. కాబట్టి గాడ్లీకి ఆపోజిట్ ఏమొస్తుంది మనకు? అన్గాడ్లీ వస్తుంది కదా. కాబట్టి మనకు అది ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ సారో. సారో అంటే ఏంటి నాన్న? చూడండి ఇక్కడ మీకు రాస్తాను. సారో అంటే ఏంటి నాన్న? బాధ. సారో అంటే ఏం చెప్పండి? బాధ. మరి దానికి హ్యాపీనెస్ ఆపోజిట్ ఏమొస్తుంది మనకు? హ్యాపీ. కాబట్టి సాడ్నెస్కు ఆపోజిట్ మనకు హ్యాపీనెస్సే కదా. కాబట్టి సారోకి ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పండి? బీ హ్యాపీ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ సి, ఓకేనా. ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ ఏ. ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ ఏ. సో మనకు ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. మీకు హ్యాపీనెస్కు సారోకు కొన్ని వర్డ్స్ రాస్తారు చూడండి ఇక్కడ. జనరల్గా సారో అంటే మీనింగ్ ఏంటంటే బాధగా ఉండడం అండి. దాన్ని ఏమంటామంటే మౌర్నుఫుల్. ఏమంటాం చెప్పండి మనము? మౌర్నుఫుల్ అంటాం. దీన్నే మనం ఇంకేమంటామంటే డోల్ఫుల్ అంటాం. దీన్ని ఇంకేమంటాం చెప్పండి? డోల్ఫుల్ అని కూడా అంటాం. సారో అన్న, మౌర్నుఫుల్ అన్న, డోల్ఫుల్ అన్న. నెక్స్ట్ సాడ్ అన్న మనకు సేమ్ మీనింగ్ నాన్న, రైట్. నెక్స్ట్ మిజరీ అంటే ఏంటిది? బాధ, ఓకేనా. అది కూడా మనకు సేమ్ మీనింగ్ నాన్న. నెక్స్ట్ గ్రీఫ్ అన్న మీనింగ్ ఏం చెప్పండి మనకు? బాధే. గ్రీఫ్ అన్న కానీ బాధే వస్తూ ఉంటుంది, రైట్. అది మనకు బాధ. నెక్స్ట్ వన్ డిజెక్షన్. చూడండి ఇక్కడ డిజెక్షన్ అన్న మీనింగ్ ఏం చెప్పండి? బాధ, సాడ్నెస్ అంటూ ఉంటాం, ఓకేనా. డిజెక్షన్ అంటూ ఉంటాం. నెక్స్ట్ మెలాంకోలీ. చూడండి ఇక్కడ. సో మెలాంకోలీ అన్న మీనింగ్ ఏంటి? బాధ, సాడ్నెస్ అంటూ ఉంటాం, ఓకేనా. నెక్స్ట్ డిసప్పాయింట్మెంట్. ఇది మనకు తెలిసింది ఎట్లాగో. డిసప్పాయింట్మెంట్ అన్న మనకేంటి చెప్పండి? బాధ అంటూ ఉంటాం, ఓకేనా. బాధ అంటూ ఉంటాం. నెక్స్ట్ చూడండి గ్లూమీగా ఉండడం అన్న మీనింగ్ ఏంటండి? డల్గా, బాధగా ఉండడం అంటూ ఉంటాం, ఓకేనా. నెక్స్ట్ డిప్లోరబుల్. చూడండి ఇక్కడ డిప్లోరబుల్ కండిషన్ అన్న మీనింగ్ ఏం చెప్పండి? బాధగా ఉండడం అనమాట. ఇవన్నీ బాధకు సంబంధించిన వర్డ్స్, ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ హ్యాపీనెస్కి సంబంధించిన వర్డ్స్ చూద్దాం, అవి చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ హ్యాపీ. చూడండి హ్యాపీ అన్నప్పుడు ఏమేమి వస్తాయి చూద్దాం. హ్యాపీ అంటే చీర్ఫుల్ అనొచ్చు కదా, అనొచ్చు, cheerful, ఓకేనా. దీన్ని మనం ఇంకేమంటాం చెప్పండి? ఎక్స్టసీ. చూడండి ఇక్కడ ఎక్స్టసీ అన్న మనకు మీనింగ్ ఏంటిదంటే బాధ, సారీ హ్యాపీనెస్. ఎక్స్టసీ అంటే హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకేనా. నెక్స్ట్ యుఫోరియా, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. యుఫోరియా అన్న మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అంటూ ఉంటాం. యుఫోరియా అన్న మీనింగ్ ఏం చెప్పండి? యుఫోరియా అంటే హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకేనా. నెక్స్ట్ జాయ్ఫుల్, మీకు కొన్ని తెలిసినవి ఉంటాయి నాన్న, ఓకేనా. జాయ్ఫుల్ అన్న మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అంటూ ఉంటాయి. మనకి జనరల్గా హ్యాపీనెస్ సంబంధించిన వర్డ్స్, ఇవేమో సాడ్నెస్ సంబంధించిన వర్డ్స్, ఓకేనా. అది నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ హ్యాంటోనిమ్స్. ఇంకో క్వశ్చన్ ఉంది మనకి హ్యాంటోనిమ్స్ మీద. చూడండి ఇక్కడ టీడీఎస్ చెప్పినా కదా. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? బోరింగ్ ఉండడం. టెడ్డీ బేర్స్ ఎలా అనిపిస్తాయి మన పెద్దోళ్ళకి? బోరింగ్ ఉంటాయి కదా. టీడీఎస్ అంటే టెడ్డీ బేర్స్ అని గుర్తుపెట్టుకోండి. టెడ్డీ బేర్స్ ఎలా ఉంటాయి? బోరింగ్ ఉంటాయి కదా. బట్ టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? బోరింగ్. మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? ఎగ్జైటింగ్. ఏమొస్తుంది మనకు? ఎగ్జైటింగ్ వస్తుంది. నెక్స్ట్ పినాకిల్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. రాస్తా చూడండి ఇక్కడ మీకు పినాకిల్ అండి. సో పినాకిల్ అన్న, ఓకేనా. అక్మీ అన్న, ఓకేనా. జెనిత్ అన్న, ఓకేనా. పినాకిల్ అన్న, అక్మీ అన్న, జెనిత్ అన్న, టాప్ అన్న, క్రెస్ట్ అన్న సేమ్ మీనింగ్. వీటి మీనింగ్ ఏంటంటే హైయెస్ట్ పాయింట్ అనమాట. మీనింగ్ ఏం చెప్పండి? వీటిది హైయెస్ట్ పాయింట్ అంటూ ఉంటాం. టాప్ హైయెస్ట్ పాయింట్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం వాడచ్చు అంటే పినాకిల్, అక్మీ, ఓకేనా, జెనిత్ అంటూ ఉంటాం. పినాకిల్, అక్మీ, జెనిత్, నెక్స్ట్ టాప్, క్రెస్ట్ అంటూ ఉంటాం. ఇవి మనకు వర్డ్స్, రైట్. కాబట్టి మనకు పినాకిల్కి ఆపోజిట్ అంటే ఏంటిది? బాటమ్ కదా, బాటమ్. నెక్స్ట్ ట్రివియల్, చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ ట్రివియల్ అంటే జనరల్గా సో మీనింగ్ ఏంటిదంటే అన్ఇంపార్టెంట్. ట్రివియల్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? అన్ఇంపార్టెంట్ అంటూ ఉంటాం. ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్ అండి, రైట్. మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? ఇంపార్టెంట్ వస్తుంది, రైట్. నెక్స్ట్ వన్ అవర్షన్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది కూడా. అవర్షన్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్లైక్ చేయడం, ఓకేనా, హేట్ చేయడం. దీన్ని మనం ఏమంటామంటే యాంటీపతి. చాలా ఇంపార్టెంట్ అండి వర్డ్స్. అవర్షన్ అన్న, యాంటీపతి అన్న, డిస్లైక్ అంటూ ఉంటాం. కాబట్టి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? లైక్. కాబట్టి ఇవి మనకు వర్డ్స్ అండి. సో 1B అవుతుంది, 2A అవుతుంది. 1B 2A ఒకటే ఆప్షన్ ఉంది. ఆప్షన్ B ఇస్ ద ఆన్సర్. మిగతా వర్డ్స్ అయితే అర్థమైనాయి కదా మీకు. అది నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకు సెలెక్ట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి దీని మీద, ఓకేనా. సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడగొచ్చు, సెలెక్ట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అని కూడా అడగొచ్చు, రైట్. ఇక్కడ ఏమవుతుండో సెలెక్ట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ అంటే
మనకు తప్పున్న సెంటెన్స్ ఏంటి అడుగుతుండు. 3 సెంటెన్స్లు రైట్ ఉన్నాయి, ఒకటి తప్పు ఉందట. ఆ తప్పున్న సెంటెన్స్ ఏంటి అడుగుతుండు. చూద్దాం ఇక్కడ. చూడండి, తప్పున్న సెంటెన్స్ ఏంటి నాన్న? ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ కమింగ్, ఆర్ గోయింగ్. చెప్పండి, మనకు ఈచ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈచ్ కానీ, ఓకేనా, ఎవ్రీ కానీ, ఓకేనా, నైదర్ కానీ, ఓకేనా, నన్ను కానీ, ఓకే, ఈచ్ కానీ, ఎవ్రీ కానీ, నైదర్ కానీ, ఓకేనా, నన్ను కానీ, నెక్స్ట్ మనకు ఐదర్ కానీ, ఓకేనా, వన్ కానీ, ఇవి వచ్చినాయి అనుకోండి నాన్న జనరల్గా. ఓకే, ఇవి వస్తే మనకి ఇవి డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు మనకి వెర్బ్ ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి అంటే సింగులర్గానే ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సింగులర్గా ఉండాలి. కాబట్టి ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ గోయింగ్ అనకూడదు. ఏమనాలి చెప్పండి? మనము ఈజ్ గోయింగ్ అనాలి. ఇది మనకు రాంగ్ ఉందండి. ఎందుకంటే ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఒక్కొక్క అబ్బాయి, ఈచ్ అంటే ఒక్కొక్కరు కాబట్టి సింగులర్ వెర్బ్ తీసుకోవాలి అక్కడ. ఓకేనా? కాబట్టి ఈచ్ ఆఫ్ ద బాయ్స్, ఎవ్రీ వన్ ఆఫ్ ద బాయ్స్, నైదర్ ఆఫ్ ద 2 బాయ్స్, నన్ ఆఫ్ ద 5 బాయ్స్. చూడండి, నైదర్ ఆఫ్ ద 2 బాయ్స్ ఈజ్ గోయింగే అనాలి, ఆర్ గోయింగ్ అనకూడదు. ఎందుకంటే ఎవడు వెళ్తలేడు కాబట్టి. ఓకేనా? నన్ ఆఫ్ ద 5 బాయ్స్ ఈజ్ గోయింగా, ఆర్ గోయింగా? నన్ ఆఫ్ ద 5 బాయ్స్ ఈజ్ గోయింగే అనాలి, ఎందుకంటే ఎవడు వెళ్తలేడు కాబట్టి. నెక్స్ట్, ఐదర్ ఆఫ్ ద 2 బాయ్స్, ఇద్దరిట్లో ఎవడో ఒకడే వెళ్తుండు. ఐదర్ ఆఫ్ ద 2 బాయ్స్ అంటే ఒకడే కదా వెళ్ళేది, ఒకడే అంటే సింగులర్. కాబట్టి ఐదర్ ఆఫ్ ద 2 బాయ్స్ ఈజ్ గోయింగ్ అనాలి, వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ అనాలి. ఓకేనా? కాబట్టి ఇది జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ మనకి ఈజ్ రావాలి. నైదర్కు నన్నుకు డిఫరెన్స్ ఏంటంటే, నైదర్ అనేది ఏమో ఇద్దరు ఉన్నప్పుడు యూజ్ చేస్తాం, నన్ను అనేది ఏమో ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నైదర్ ఆఫ్ ద 2 బాయ్స్ అనాలి. అదే 3 బాయ్స్ 4 బాయ్స్ అన్నాం అనుకోండి, అప్పుడే వస్తుంది నన్ ఆఫ్ ద 4 బాయ్స్. ఓకేనా? అది మనకు నైదర్కు నన్ను డిఫరెన్స్. వెర్బ్ మాత్రం ఎలా ఉండాలి చెప్పండి? మనకు సింగులరే ఉండాలి. ఓకేనా? అదొక ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి ఈ సెంటెన్స్ రైట్ ఉందా, రాంగ్ ఉందా? రాంగ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, మిగతా ఆప్షన్ కూడా చెక్ చేద్దాం మనం. రైట్? చూడండి, ఇక్కడ నైదర్ హీ, ఇది బి కాదు, హీ. నైదర్ హీ నార్ ఐ. చూడండి, చాలా ఇంపార్టెంట్ అది మీకు. నైదర్ హీ నార్ ఐ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్, పై రూల్ వేరే, కింద రూల్ వేరే. చూడండి, ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ మనకు నైదర్ నార్ తోటి, నెక్స్ట్ ఐదర్ ఆర్ తోటి, నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ మనకు నైదర్ నార్ తోటి కానీ, ఐదర్ ఆర్ తోటి కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ జాయిన్ అయిపోయినాయి అనుకోండి. అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఒకసారి చూడండి, నైదర్ హీ నార్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్. ఇక్కడ పని ఏంటి చెప్పండి? కంప్లీటెడ్. జనరల్గా సబ్జెక్ట్ అంటే ఎవరు? యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, యాక్షన్ అనుభవించే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడ సబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయి? ఐ ఉంది, హీ ఉంది, నేను అతడు కంప్లీట్ చేసామని ఉంది కదా అక్కడ. మీనింగ్ జనరల్గా ఎవరు చేయలేమన్నమాట. అక్కడ నైదర్ నార్ అంటే ఎవరు చేయలేరు అని. మరి ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ ఉంది, ఐ అనే సబ్జెక్ట్ ఉంది, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 2 సబ్జెక్ట్స్లలో మనం దేని ప్రకారం తీసుకోవాలి వెర్బు? ఐకి అయితేనేమో హ్యావ్ వస్తుంది, హీకి అయితేనేమో హ్యాజ్. హీ హ్యాజ్ అంటాం, ఐ హ్యావ్ అంటాం, అంతే కదా. మరి అప్పుడు మనకు హ్యావ్ ఉంది, మరి హీ ప్రకారం హ్యాజ్ ఉండాలి కదా, ఐ ప్రకారం హ్యావ్ ఉండాలి. మరి అప్పుడు మనకు హ్యావ్ అనేది రైటా రాంగా అంటే చూడండి, ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ నైదర్ నార్ తోటి, ఐదర్ ఆర్ తోటి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి జాయిన్ అయిపోయినాయి అనుకోండి. అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది? హీ. సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది? ఐ. కాబట్టి ఐకి ఏమొస్తుంది? హ్యావా, హ్యాజా, హ్యావే. కాబట్టి నైదర్ హీ నార్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. ఇది కరెక్టే ఉంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సే కదా, మొత్తం సెంటెన్స్ కరెక్టే ఉంది. ఓకేనా? నెక్స్ట్, ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ. చూడండి, ఇక్కడ ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ ఇది తూడ్ చేస్తున్నాను నేను, చూసుకోండి ఇక్కడ మీరు. ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ అంటే చెప్పండి నాన్న. ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ చూడండి, మనకు 2 ఉంటాయి ఇందులో. ద ప్రిన్సిపల్ అండ్ ద సెక్రటరీ ఇది వేరు, నెక్స్ట్ వాడు ఇచ్చింది వేరండి. చూడండి, ద ప్రిన్సిపల్ అండ్ ద సెక్రటరీ అంటే మీనింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఒకడు, సెక్రటరీ ఒకడు, 2 పర్సన్స్ ఉన్నట్టు అక్కడ. కాబట్టి 2 పర్సన్స్ ఉన్నట్టు కాబట్టి వెర్బ్ ఏం ఉండాలి? ప్లూరల్ ఉండాలి. అదే మనకు ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ అంటే 2 ముందు దా ఉందా? లేదు. కాబట్టి 2 ముందు దా లేకపోతే అక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నట్టు? ఒకడే పర్సన్ ఉంటారు. అంటే ప్రిన్సిపల్ వాడే, సెక్రటరీ కూడా వాడే అని. సో 2 ముందు దా లేదు అంటే అక్కడ ఒకటే పర్సన్ ఉన్నట్టు. 2 ముందు దా లేకపోతే ఒకటే పర్సన్ ఉన్నట్టు. 2 ముందు దా ఉంటే 2 ఉన్నారు కాబట్టి 2 ముందు దా యూజ్ చేస్తాం. కాబట్టి అప్పుడు ఇక్కడ ఒకటే ఉండే కదా, ఒకటే దా ముందు దా ఉంది కాబట్టి ఒకటే పర్సన్. ప్రిన్సిపల్ వాడే, సెక్రటరీ కూడా వాడే, ఒకటే పర్సన్ కాబట్టి వెర్బ్ కూడా సింగులరే ఉండాలి కదా. కాబట్టి ఈజ్ వెరీ యాంగ్రీ. మరి యాంగ్రీ తర్వాత కూడా విత్తే కదా రావాల్సింది పర్సన్ వచ్చినప్పుడు.
యాంగ్రీ విత్ వస్తుంది, యాంగ్రీ ఎట్ వస్తుంది. యాంగ్రీ విత్ 1 ఓకేనా. యాంగ్రీ విత్ 1 అంటే అక్కడ మనకి ఇక్కడ పర్సన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి మనకు మొత్తం కరెక్టే ఉంది. కాబట్టి ఈజ్ అనేది కరెక్టే, మొత్తం కరెక్టే. తర్వాత ఐదర్ ఆఫ్ ద 2 మూవీస్ ఈజ్ గుడ్. చెప్పండి రెండిట్లలో ఒక మూవీ, ఏదో ఒక్క మూవీ మంచిగా ఉంటుందట. మరి ఐదర్ ఆఫ్ ద 2 మూవీస్ అంటే ఐదర్ వచ్చింది కాబట్టి 2 ఓకే. ఐదర్ ఆఫ్ ద 2 మూవీస్ ఈజ్ గుడ్ ఆర్ గుడ్ అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా, సార్ మూవీస్ ప్లూరల్ కాబట్టి ఆర్ రావాలి సార్ అనుకుంటారు. లేదు, చెప్పిన కదా ఇప్పుడే మీకు, ఐదర్ వచ్చినా, నన్ వచ్చినా, నైదర్ వచ్చినా, 1 వచ్చినా, ఈచ్ వచ్చినా, ఎవ్రీ వచ్చినా ఇక్కడ వెర్బ్ ఎలా ఉండాలి చెప్పండి, సింగులరే ఉండాలి. ఎందుకంటే ఒకటే మూవీలలో ఒకటే మూవీ మంచిగా ఉంది, ఒకటే అంటే సింగులరే కదా. కాబట్టి ఫస్ట్ సెకండ్ వన్ రైటే, థర్డ్ వన్ రైటే, ఫోర్త్ వన్ కూడా రైటే ఉంది. ఇది మొత్తం ఒకటే రాంగ్ ఉంది కాబట్టి అడిగేది ఏంటిది అక్కడ, గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ రాంగ్ ఉన్న సెంటెన్స్ అడుగుతుండే. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. మళ్ళా రాంగ్ ఉన్న సెంటెన్స్ అడుగుతుండు. రైట్, చూడండి ఇక్కడ ద బాయ్ జంప్డ్ ఇన్ టు ద రివర్. చెప్పండి అన్న, రైటా రాంగా? ద బాయ్ జంప్డ్ ఇది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ద బాయ్ జంప్డ్ ఓకే. ఇన్ టు ద రివరా, ఇన్ ద రివరా, ఇన్ టు ద రివరే. జంప్ చేసినప్పుడు ఇంటూ వస్తుంది కదా, కాబట్టి మనకు అప్పుడు జంప్డ్ ఇన్ టు ద రివర్ సెంటెన్స్ కరెక్టే ఉంది. రైట్, తర్వాత చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, మై ఫ్రెండ్ ఎంటర్డ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. చెప్పండి, మై ఫ్రెండ్ ఎంటర్డ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ అంటామా? లేదు. ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, షీ ఎంటర్డ్ ఓకేనా, షీ ఎంటర్డ్ డాష్ ద హాల్ అంటే ఒక రూమ్లోకి, హాల్లోకి వచ్చిందని. షీ ఎంటర్డ్ ద హాల్ అంటామా, షీ ఎంటర్డ్ ఇన్ టు ద హాల్ అంటామా? చెప్పండి, షీ ఎంటర్డ్ ఇన్ టు ద హాల్ అంటే అది మనకు రాంగ్. ఎంటర్ తర్వాత ఎప్పుడైనా సరే ఇంటూ రాకూడదు. ఎప్పుడు? నడుచుకుంటూ వెళ్ళినప్పుడు. ఓకేనా, మనం నడుచుకుంటూ ఒక రూమ్లోకి వెళ్తున్నాం, ఒక హాల్లోకి వెళ్తున్నాం ఉన్నప్పుడు ఎంటర్డ్ పక్కన ఏం రావద్దు చెప్పండి, మనకు ఇంటూ అనేది రావద్దు, గుర్తుపెట్టుకోండి. రైట్, కాబట్టి ఎంటర్డ్ ఇంటూ అంటే ఇది మనకు రాంగ్ సెంటెన్స్ అండి. కాబట్టి రాంగ్ సెంటెన్స్ అడుగుతుంది కాబట్టి అది మనకు ఆన్సర్ అవుతుంది. సార్ మరి కొన్నిసార్లు ఎంటర్డ్ వస్తుంది, అది ఎప్పుడు అంటే చూడండి, షీ ఎంటర్డ్ ఇన్ టు ద బిజినెస్. ఇక్కడ మనకు నడుచుకుంటూ వెళ్ళడం కాదు కదా, సో నడుచుకుంటూ వెళ్ళడం కాదు, బిజినెస్ స్టార్ట్ చేయడం, బిజినెస్లో ఇంటర్ఫియర్ అవ్వడం. కాబట్టి ఇప్పుడు మనకు ఎంటర్డ్ పక్కన ఇంటూ వస్తుంది, కానీ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రం ఎంటర్డ్ పక్కన ఇంటూ రావద్దు. ఇలా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఎంటర్డ్ పక్కన ఇంటూ రావచ్చు. ఓకేనా, ఇది కరెక్టే కానీ ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్, వీఆర్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. ఫాండ్ పక్కన ఏం రావాలన్నా మనకు ఆఫ్ ప్రిపోజిషన్ ఓకే కదా, కాబట్టి ఇది కూడా మనకు సెంటెన్స్ కరెక్టే ఉంది. షీ అగ్రీడ్ టు మై ప్రపోజల్ చెప్పిన నిన్ననే లాస్ట్ వీడియోలో చెప్పిన మీకు ఆల్రెడీ. చూడండి ఇక్కడ అగ్రీ చెప్పిన కదా, సో అగ్రీ వచ్చినప్పుడు మనకు విత్ వస్తుంది, నెక్స్ట్ టు వస్తుంది అండి. అదే యాంగ్రీ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు విత్ వస్తుంది, నెక్స్ట్ ఎట్ వస్తుంది అండి. సో అగ్రీ విత్ ఎప్పుడు వస్తుంది అంటే పర్సన్కి, అగ్రీ టు ఎప్పుడు వస్తుంది అంటే ప్రపోజల్కి, నెక్స్ట్ యాంగ్రీ విత్ ఎప్పుడు వస్తుంది అంటే పర్సన్కి, యాంగ్రీ ఎట్ ఎప్పుడు వస్తుంది అంటే బిహేవియర్కి వస్తుంది. ప్రీవియస్ వీడియో చూడండి, ఆల్రెడీ గ్రూప్ 3 కోసం వీడియో చేసినా కదా, ఆ వీడియో చూడండి అందరూ. ఓకేనా, చూడండి మీకు అర్థమైతే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఈ క్రూషియల్ టైం ఇది. కాబట్టి ఈ 3 ఓకేనా, ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది, ఫస్ట్ వన్ కూడా కరెక్టే ఉంది నాన్న, సెకండ్ వన్నే రాంగ్ ఉంది. కాబట్టి ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే సెకండ్ వన్నే కదా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మనకు సెలెక్ట్ ద గ్రామాటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుండు. రైట్, మరి ఇప్పుడు మెనీ ఏ బాయ్ చూడండి, మెనీ ఏ బాయ్ ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్. చెప్పండి నాన్న, మెనీ బాయ్స్ అనొచ్చు, లేకపోతే మెనీ ఏ బాయ్ అనాలి. మెనీ ఏ బాయ్ లేకపోతే మెనీ బాయ్స్, రెండు కరెక్టే. ఓకేనా, మెనీ ఏ బాయ్ అయినా కరెక్టే, మెనీ బాయ్స్ అయినా కరెక్టే. రైట్, మెనీ ఏ బాయ్ సింగులర్ కాబట్టి ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్, అతడు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు అని సెంటెన్స్ కరెక్టే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్, నువ్వు హార్డ్ వర్క్ చేసినట్లయితే, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ గాట్ ఏ జాబ్. చూడండి ఇక్కడ, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ గాట్ ఏ జాబ్ అట. ఇప్పుడు ఇఫ్ క్లాస్ ఎందులో ఉంది నాన్న ఇక్కడ, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్. ఇక్కడ ఇఫ్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఇఫ్ క్లాస్ ఎందులో ఉంది, యూ వర్క్డ్ హార్డ్ అంటే సింపుల్ పాస్ట్లో ఉందా లేదా? మనప్పుడు ఇఫ్ క్లాస్ సింపుల్ పాస్ట్లో ఉంటే ఇక్కడ ఏముండాలి చెప్పండి, మనకు వుడ్ ప్లస్ V1, లేకపోతే కుడ్ ప్లస్ V1, లేకపోతే మైట్ ప్లస్ V1 ఉండాలి. ఓకేనా, ఇఫ్ క్లాస్ ఇలా ఉంటే సింపుల్ పాస్ట్లో ఉంటే వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, వుడ్ హ్యావ్ ప్లస్ V3 లాగా ఉంది. కాబట్టి ఈ సెంటెన్స్ మనకు రాంగ్ ఉంది అండి. కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ వన్, 100 కిలోమీటర్స్ ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్. చూడండి, మీకు ఎప్పుడైనా సరే డిస్టెన్స్, టైము, మనీ 3.
డిస్టెన్స్, టైం, మనీ. ఈ మూడు మనకి ఎప్పుడైనా సరే ఏమవుతాయి అంటే వాటిని ఎలా కన్సిడర్ చేయాలంటే వాటిని సింగులర్ సబ్జెక్ట్స్ లా కన్సిడర్ చేయాలి. డిస్టెన్స్, టైం, మనీ. ఓకేనా, 5 hours ఈజ్ ఎనఫ్, ఆర్ ఎనఫ్ కాదు. 10 kilometers ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్. ఓకేనా, 100 kilometers ఈజ్ ఎ లాంగ్ డిస్టెన్స్. ఓకేనా, డిస్టెన్స్, టైం, మనీ. ఓకేనా, టైం 5 hours ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఓకేనా, మనీ సో 50,000 rupees ఈజ్ ఎ బిగ్ అమౌంట్. ఈజ్ ఓకేనా, కాబట్టి మనకు సింగులర్ కాబట్టి ఇది కరెక్టే ఉంది. తర్వాత షీ యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి, షీ యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ షీ ఉంది ఒక సబ్జెక్టు, హర్ ఫ్రెండ్స్ ఉంది ఇంకో సబ్జెక్ట్ ఉంది. రెండు సబ్జెక్ట్స్ దేనితో కలిసిపోయినాయి? యాజ్ వెల్ యాజ్ తోటి కలిసిపోయినాయి. మీకు అలా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. రెండు సబ్జెక్ట్స్ మనకు నైదర్ నార్ తోటి, ఐదర్ ఆర్ తోటి, నాట్ ఓన్లీ బటల్స్ తోటి కలిసిపోయినాయి అనుకోండి. అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. అదే మనకు రెండు సబ్జెక్ట్స్ అనేవి ఈ రూల్ రాసుకోండి మీరు క్లియర్గా. రెండు సబ్జెక్ట్స్ అనేవి యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, ఓకేనా, అలాంగ్ విత్ తోటి కానీ, ఓకేనా, టుగెదర్ విత్ తోటి కానీ, ఓకేనా, లేకపోతే విత్ తోటి కానీ వీటితోటి జాయిన్ అయిపోయినాయి అనుకోండి. అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? వెర్బ్ అనేది మనకు అక్కడ ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే సో ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి చెప్పండి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి నాన్న. ఓకేనా, సో ఫస్ట్ సబ్జెక్ట్ అంటే మనప్పుడు షీ యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వజ్ ఉండాలా, వర్ ఉండాలా? ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు? షీ కదా. షీకి వజ్ వస్తుందా, వర్ వస్తుందా? వజ్ వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగే ఉంది. ఓకేనా, మనకు ఇది రాంగే ఇచ్చిండు, నెక్స్ట్ ఇది కూడా రాంగే ఇచ్చిండు నాన్న ఈ సెంటెన్స్లలో. ఓకే, ఒకటి క్వశ్చన్లో మిస్టేక్ ఇచ్చింది సింపుల్గా. అప్పుడు మనకు ఇందులో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇన్కరెక్ట్ సెంటెన్స్ అయితే సో మనకు ఇది వస్తుంది ఆన్సరు, ఇది కూడా వస్తుంది. కాబట్టి రెండు మనకు ఆన్సర్లు కావచ్చు. అర్థమైందా? కానీ అక్కడ మిస్టేక్ అక్కడ ఇక్కడ యాక్చువల్గా వజ్ ఉండాలి. దీన్ని వజ్ లాగా ప్రింట్ చేసుకోండి. దీన్ని వజ్ లాగా ప్రింట్ చేసుకుంటే క్వశ్చన్ వజ్ లాగా ఉంటే అప్పుడు షీ యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ వాజ్ ఆబ్సెంట్ ఎస్టర్డే. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా కరెక్టే అవుతుంది. అప్పుడు రాంగ్ ఉన్న సెంటెన్స్ ఏంటిదంటే అప్పుడు మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇఫ్ అది ఇఫ్ క్లాస్ తోటి ఉన్నది రాంగ్ నాన్న. మీకు ఇఫ్ క్లాస్ తోటి చూడండి 0 కండిషనల్ మీద ఎక్కువ అడగడు. 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్ మీద అడుగుతారు. జాగ్రత్త 3 రాస్తారు చూడండి ఇక్కడ స్ట్రక్చర్లో. ఇప్పుడు ఇఫ్ క్లాజ్లో చూడండి ఇక్కడ క్లియర్గా రాసుకోండి. ఇది ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అనుకోండి. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇక్కడ ఏముండాలంటే జనరల్గా మనకు విల్ ప్లస్ V1 లేకపోతే కెన్ ప్లస్ V1 లేకపోతే మే ప్లస్ V1. ఇది ఒక స్ట్రక్చర్. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ క్లాజ్లో దీన్ని పాస్ట్ చేయండి. సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్ పాస్ట్ ఏంటిది? సింపుల్ పాస్ట్ కదా. సో ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి. ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వస్తే ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతాయండి? విల్ వస్తుందా? లేదు. వుడ్ ప్లస్ V1 లేకపోతే కుడ్ ప్లస్ V1, ఓకేనా, లేకపోతే మైట్ ప్లస్ V1 ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా పాస్ట్కి వెళ్ళాలి మనం అంతే. ఇఫ్ క్లాస్లో ఈ 3 ఇంపార్టెంట్. మనకు 0 కండిషనల్ కూడా ఉంటుంది. అది ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే ఉంటుంది. ఓకేనా, ఇది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సింపుల్ పాస్ట్కి పాస్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? మనకు పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇఫ్ క్లాస్లో కనుక పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ మెయిన్ క్లాస్లో మనకి ఏం రావాలి? దీన్ని ఇంకా పాస్ట్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే V3 ఉంటుంది కదా. ఇక్కడ కూడా మనం V3 ఉండే స్ట్రక్చర్ యూజ్ చేసుకుంటాం. కాబట్టి వుడ్ హ్యావ్ ప్లస్ V3 లేకపోతే కుడ్ హ్యావ్ ప్లస్ V3, ఓకేనా, లేకపోతే మైట్ హ్యావ్ ప్లస్ V3 ఏదైనా సరే. ఓకేనా, ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి జాగ్రత్తగా ఫోటో తీసుకోండి లేకపోతే. ఓకేనా, ఫోటో తీసుకొని క్లియర్గా చూసుకోండి. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే అక్కడ మెయిన్ క్లాస్లో ఏమొస్తుంది అని, ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉంటే అక్కడ ఏమొస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే అక్కడ ఏమొస్తుంది. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ మనకి ఇన్కరెక్ట్ సెంటెన్సే. చూడండి ఇక్కడ ఐ హ్యావ్ ఏ వర్క్ టు డూ. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా వర్క్. ఓకేనా, వర్క్ అనేది మనకి ఏంటంటే అన్కౌంటబుల్ నాన్న. అన్కౌంటబుల్ కాబట్టి ఎప్పుడైనా సరే ఏ వర్క్ అనకూడదు. అన్కౌంటబుల్ని కౌంట్ చేయలేమన్నమాట. ఏ అంటే మీనింగ్ ఏంటి? ఒకటి అని. కాబట్టి ఐ హ్యావ్ ఏ పెన్, నా దగ్గర ఒక పెన్ ఉంది. ఒక అని వాడకూడదు కదా. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఎప్పుడైనా సరే ఒకటి వాడకూడదు. సో ఏ వర్క్ అనేది అనకూడదు. కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది సెంటెన్స్. ఇదే మనకు ఆన్సర్ అయిపోయింది. తర్వాత ఇఫ్ వాజ్ షీ, ఇఫ్ వాజ్ షీ హూ ఇట్ వాజ్ షీ హూ ఇన్వైటెడ్ మీ ఎస్టర్డే. నన్ను ఎవరైతే ఇన్వైట్ చేశారో అది ఆమె అని. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా ఇట్ వాజ్ షీ, ఇది కరెక్టే ఉంది నాన్న. రైట్. షీ గేవ్ మీ అడ్వైస్.
ఆమె నాకు అడ్వైస్ ఇచ్చింది. షీ గేవ్ మీ యాన్ అడ్వైస్ అనకూడదు, షీ గేవ్ మీ అడ్వైస్. ఎందుకంటే అడ్వైస్ అనేది కూడా అన్కౌంటబులే కాబట్టి దాని ముందు ఎలాంటి ఇండెఫినెట్ ఆర్టికల్ పెట్టకూడదు. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా కరెక్టే ఉంది, ఈ సెంటెన్స్ కరెక్టే ఉంది. ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. ఓకేనా, ఇక్కడ ఐరన్ ముందు ఆర్టికల్ ఏం వాడకూడదు, ఎందుకంటే ఐరన్ని మనము జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాం. ఓకేనా, మెటీరియల్ నౌన్స్ని మనం జనరల్ సెన్స్లో మాట్లాడితే మొత్తం మెటీరియల్కి ఉపయోగపడేలాగా మాట్లాడితే ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు. కాబట్టి ఇది కూడా కరెక్టే ఉంది. మరి ఇప్పుడు ఈ 3 సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ 3 కరెక్టే ఉన్నాయి. ఇది ఒకటే రాంగ్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లాస్ట్ వన్ చూడండి. ఇందులో ఇప్పుడు మీకు ఇన్కరెక్ట్ సెంటెన్సెస్లలో చూడండి, నెవర్ ఐ హ్యావ్ మెట్ దెమ్. చూడండి, ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ నెగిటివ్ వర్డ్ తోటి స్టార్ట్ అయింది అనుకోండి, నెవర్. ఓకేనా, ఇలా నెవర్ తోటి మనకు ఇది గ్రూప్ 2లో కూడా ఇచ్చిరండి క్వశ్చన్. నెవర్ తోటి మీకు సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, నెవర్ అనేది ఏంటిది? ఒక యాడ్వర్బ్. ఓకేనా, మరి ఇప్పుడు యాడ్వర్బ్ కాబట్టి యాడ్వర్బ్ పక్కన మీకు ఏం ఉండాలంటే ఒక వర్బ్ ఉండాలి. యాడ్వర్బ్ ఎప్పుడైనా సరే ఒక వర్బ్ దగ్గరనే ఉండాలి కదా. కాబట్టి సెంటెన్స్ నెవర్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి మరి ఇప్పుడు మనకు నెవర్ పక్కన వర్బ్ ఉండాలి. కాబట్టి అప్పుడు మనం నెవర్ ఐ హ్యావ్ కాదు, ఏమనాలి చెప్పండి? నెవర్ హ్యావ్ ఐ మెట్ దెమ్. ఏమనాలి చెప్పండి? అక్కడ నెవర్ హ్యావ్ ఐ మెట్ దెమ్ అంటాం. కాబట్టి ఇది సెంటెన్స్ మనకు రాంగ్ ఉంది నాన్న. కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత మిగతా చూద్దాం. చూడండి, నో సూనర్ డిడ్ షీ కంప్లీట్. డిడ్ వస్తే మనకి ఏం రావాలి? ఎప్పుడైనా V1 రావాలి, కరెక్టే ఉంది. రైట్, తర్వాత మనకి ఏం రావాలి? దాన్. కాబట్టి ఇది కూడా కరెక్టే ఉంది అండి. నో సూనర్ వస్తే ఎప్పుడైనా సరే దాన్ని చెక్ చేసుకోవాలి, దాన్ ఉండాలి. రైట్, అది కరెక్టే ఉంది. నెక్స్ట్, దే విజిటెడ్ బోత్ ఢిల్లీ అండ్ ముంబై. వాళ్ళు ఢిల్లీని ముంబైని రెండింటిని విజిట్ చేసిరట. చూడండి, బోత్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీకు అండే రావాలి. కొన్నిసార్లు బోత్ తోటి యాజ్ వెల్ యాజ్ వస్తుంది. దే విజిటెడ్ బోత్ ఢిల్లీ యాజ్ వెల్ యాజ్ ముంబై అంటాడు. బోత్ తోటి ఎప్పుడైనా సరే యాజ్ వెల్ యాజ్ రాకూడదు, అండ్ రావాలి. ఓకేనా, కాబట్టి ఇది కరెక్టే ఉంది. యాజ్ షీ వాస్ ఇల్ షీ డిడ్ నాట్ గో అవుట్. ఆమె బాగాలేకపోయింది కాబట్టి, అంటే ఆమె ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆమె బయటికి వెళ్ళలేదు. సో డిడెంట్ గో, డిడ్ నాట్ ప్లస్ V1. ఇది కరెక్టే ఉంది. ఇది పాస్ట్లో ఉంది, ఇది పాస్ట్లో ఉంది. కాబట్టి ఇది కూడా కరెక్టే ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి మనకు? ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇప్పుడు గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుండు. చూడండి, దే హ్యావ్ సెలబ్రేటెడ్ ఉమెన్స్ డే ఎస్టర్డే. చూడండి, ఎస్టర్డే అనేది మనకి ఏ కీవర్డ్ నానా? సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్. కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. టెన్సెస్ వీడియో చూడండి, నా యాప్ డౌన్లోడ్ చేసుకొని టెన్సెస్ వీడియో చూడండి, అట్లీస్ట్ బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు ఎస్టర్డే అన్నాడు కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉండాలి. కాబట్టి ఇది రాంగ్ ఉంది నాన్న. సో దే సెలబ్రేటెడ్ ఏ ఉండాలి? ఇది దే సెలబ్రేటెడ్ ఉమెన్స్ డే ఎస్టర్డే ఉండాలి. ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్, టుమారో ఎట్ దిస్ టైమ్ ఐ విల్ గో టు హైదరాబాద్. చూడండి, టుమారో ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే అది మనకు ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉండాలి. అంటే అప్పుడు ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉండాలంటే ఐ విల్ బీ గోయింగ్ టు హైదరాబాద్. ఇది మనకు రాంగే ఉంది. రైట్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ మై చైల్డ్హుడ్. సిన్స్ చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ ఏముండాలి చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండాలి. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న, ఇలానే ఉండాలి. కాబట్టి ఐ హ్యావ్ బీన్ కరెక్టే ఉంది. కాబట్టి ఇది కూడా రైటే. హీ సింగ్ సాంగ్స్ డైలీ. చెప్పండి, హీకి మనకు సింగ్ వస్తుందా? సింగ్స్ వస్తుందా? హీ సింగ్స్, సింగ్ అంటామా? లేదు. హీ సింగ్స్ సాంగ్స్ డైలీ. అతడు పాడుతాడు, డైలీ పాటలు పాడుతాడు. కాబట్టి హీ సింగ్స్ సాంగ్స్ డైలీ. కాబట్టి ఇది కూడా మనకు రాంగే ఉందండి. సో మనకు రైట్ ఉంది ఏంటిదండి? అక్కడ ఆప్షన్ సి అనేది అక్కడ మనకు రైట్ ఉన్న సెంటెన్స్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. చూడండి, డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయిందట. కాబట్టి ఎప్పుడైనా సరే 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగినాయి అనుకోండి, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో పెట్టాలి. మరి డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయిందంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ పేషెంట్ చనిపోవడమే కదా, అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. కాబట్టి ద పేషెంట్ హ్యాడ్ డైడ్ కరెక్టే ఉంది. బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్ ఇది కూడా కరెక్టే ఉంది. కాబట్టి ఫస్ట్ 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగితే ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. తర్వాత డిడ్ యూ అండర్స్టూడ్ అట. చూడండి, డిడ్ వచ్చినా, డూ వచ్చినా, డస్ వచ్చినా పక్కన V1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? V2 ఉంది. కాబట్టి ఇది రాంగ్ ఉంది. షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఏ నావెల్ నవ్. చూడండి, నవ్ అంటే ఇప్పుడు ఏమి యూజ్ చేసుకోవాలన్నా? షీ ఈజ్ రీడింగ్ ఏ నావెల్. షీ హ్యాస్ బీన్ రీడింగ్ అంటామా? లేదు. షీ ఈజ్ రీడింగ్ ఏ నావెల్ నవ్. ఎందుకంటే నవ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ కీవర్డ్. కాబట్టి ఇది కూడా రాంగే. నెక్స్ట్, రవి డిడెంట్ కంప్లీట్ ద వర్క్ ఎట్. చూడండి, ఎట్ అనేది మనం జనరల్ ఏ టెన్స్లో యూజ్ చేసుకుంటాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎట్ అనేది డిడ్ నాట్ రావద్దు. రవి హ్యాజెంట్ కంప్లీటెడ్ ద వర్క్ ఎట్. రవి ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదు అని.
ఓకేనా. ఇవి మనకు ఇది కూడా మనకు రాంగ్ ఉంది. రవి హ్యాజెంట్ కంప్లీటెడ్ ద వర్క్ ఎట్ అని ఉండాలి, రైట్. కాబట్టి ఇది కూడా రాంగ్ ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్, ఫస్ట్ వన్, రైట్. కాబట్టి ఇవి మీకు ఏంటంటే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, అర్థమైంది కదా. మీకు ఇలానే క్వశ్చన్స్ చూసుకుంటూ ఇక మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఈ 2-3 రోజులు ఉంది కాబట్టి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూడండి అట్లీస్ట్, ఓకేనా. యాప్ డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మీకు ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఫస్ట్ క్లాసులు కనిపిస్తాయి నాన్న. డెమో క్లాసులు చూసి తీసుకోండి. నోట్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు, నోట్స్ కూడా ఉంటుంది కాబట్టి నోట్స్ కూడా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు, ఓకేనా. సో బెస్ట్ మార్క్స్ కావాలి అనుకుంటే ఇంగ్లీష్లో మీరు కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసి క్లాసులు వినండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.